క్రీస్తు సంఘములన్నయు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యూ. సరే, దేవుడు సురక్షితంగా ఈ కుడుములపాడు గ్రామానికి మమ్మల్ని నడిపించిన దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చాలా కాలం, దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది ఈ కుడుములపాడు రాక. మీకు ఐడియా ఉందో లేదో, 4 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు కరోనాకు ముందు వచ్చా. కరోనా వెళ్ళిపోయి కూడా 3 సంవత్సరాలు దాటిపోయింది కదా. కాబట్టి 4 సంవత్సరాలు అవుతుంది కుడుములపాడు. దేవుడు మళ్ళీ ఆయన చిత్త ప్రకారము ఆయన వాక్యాన్ని పంచడానికి ఈ ప్రాంతానికి నన్ను నడిపించిన దేవుడు గొప్పవాడు, సర్వశక్తిమంతుడు. కాబట్టి ఆయన వాక్యాన్ని మీరు వినటానికి ఎంతో ఆశగా, ఆసక్తిగా మీరు కూడి వచ్చిన దైవజనులకు, అలాగనే విశ్వాసులకు కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమును బట్టి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. గట్టిగా చెప్పాలి, వందనాలు. థ్యాంక్ యూ. ఈరోజు ఒక మంచి అంశాన్ని కొద్ది నిమిషాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంశం ఏంటంటే, దేవునికి ఇష్టం, మనిషికి కష్టం. బాగుందండి, అంతే కదండి. దేవునికి ఇష్టం, మనిషికి కష్టం. ఈ అంశాన్ని గురించి మనం కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకుందాం. ఎందుకు దేవునికి ఇష్టం, మనిషికి ఎందుకు కష్టమో అనంటే, దేవునికి ఏదైతే ఇష్టమైందో అది చేయటానికి మనిషికి బాగా కష్టమైంది. మీకు తెలుసండి, దేవునికి ఏదైతే ఇష్టమయ్యా ఇలా చెయ్యండి అని దేవుడు చెబుతుంటే, దేవుడు చెప్పేది కాదు, వీళ్ళకి నచ్చింది చేసుకుంటూ పోతారు. అందుకే అది చెయ్యాలని పాస్టర్ గారు చెప్పినా వీళ్ళకి బాగా కష్టంగా ఉంటుంది. అమ్మ రేపు ప్రార్థన ఉంది, చర్చికి రావాలా అనగానే అమ్మో ఏదో పెద్ద బరువు వేసుకున్నట్టు, బరువు మోస్తున్నట్టు, వెనకెవరో 10 మంది పట్టుకొని లాగినట్టు, నన్ను ఇప్పుడు పాస్టర్ గారు రేపు పొద్దున ప్రార్థనకు రమ్మన్నారు, ఎలా పోవాలా, చాలా పనులు ఉన్నాయి కదా అని కష్టంగా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగనే దేవుడు శ్రేష్ఠ ఫలము దేవునికి ఇవ్వాలి అని అంటే అక్కడ కూడా ఏమైందో తెలుసా, చాలా కష్టం. శ్రేష్ఠ ఫలం అంటే దశమాభాగం. మీకు బాగా గుర్తుపెట్టుకోండి, దశమాభాగము అంటేనేమో పాత నిబంధనలో ఇశ్రాయేలీలకు చెప్పిన మాట. కొత్త నిబంధనలో యేసుప్రభు ఏంటిది ఏమన్నాడో తెలుసా, దశమాభాగం కాదు, అంతకంటే శ్రేష్టమైనది. అంతకంటే శ్రేష్టమైనది ఏందో తెలుసా, అసలు నిన్ను నీవే దేవునికి సమర్పించుకోవాలి. బ్రతుకుట క్రీస్తు కొరకు, చావైతే అంటే అర్థం ఏంటి, నిన్ను నీవే దేవునికి సమర్పించుకోవాలి అంటే నీదంటూ ఏమీ లేదు, నీలో ఉన్న దేవునిదే సమస్తము అనేటట్టుగా మీరు ఇచ్చేటట్టు ఉండాలని అంటే ఖచ్చితంగా 10 రూపాయల నోటు తీసుకొచ్చేస్తారు. ఎక్కువైతే ఏమైంది, కష్టం. కష్టమే కదండి, మనసు అసలు అది దాని దగ్గరకు పోవాలంటే కష్టం. అమ్మ ఇలా ఖర్చు ఎంత, సేవకు మీటింగ్కు సేవకులు వస్తారు, అందరు వస్తారు, భోజనాలు ఖర్చు అయిద్దమ్మా అనగానే ఏమైందో తెలుసా, అయ్యగారు నన్ను అడుగుతాడేమో అని ముందు వెనక్కిపోతారు. అంతే. అది దేవునిది, ఎవరి కోసం ఖర్చు పెడుతున్నావు, అది అనేసరికి చాలా కష్టం అనిపిస్తుంది. ఇంకేదైనా చేస్తుంది కానీమా, దేవునికి ఇవ్వాలంటే కష్టం, దేవుని సన్నిధికి రావాలంటే కష్టం. దేవుడు ఇష్టపడేదాన్ని చెయ్యం, మనకు నచ్చిన దాన్ని చేసుకుంటూ పోతాం. అందుకే దేవునికి ఇష్టమైంది మనిషికి ఏమైపోయిందట, కష్టమైపోయింది. కష్టమైన దాన్ని ఇష్టంగా భరించిన వాడికే దేవుని ఆశీర్వాదాలు. అర్థమైందమ్మా, కష్టమైన దాన్ని దేవుడు ఏదైతే ఇష్టపడుతున్నాడో అది నీకు కష్టమైనా ఆ కష్టమైన దాన్ని ఇష్టంగా భరించి చేస్తేనే, ప్రార్థిస్తేనే, దేవుని సన్నిధికి వచ్చి ఇస్తేనే నీకు ఆశీర్వాదం. బైబిల్ చూద్దాం. కీర్తనల గ్రంథము 111వ కీర్తన.
సీమోను గారు రాసుకోవచ్చు ఇక నువ్వు. 111వ కీర్తన 2వ వచనాన్ని మనం ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. 2వ వచనం. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ. అది సంగతి. మీకేమన్నా అర్థమైందా? యెహోవా క్రియలంటేనే గొప్పవి. లోకంలో ఏది గొప్పది అనుకుంటాం? లోకంలో ఏది గొప్పది చెప్పండి మీరు. గొప్పది అని దేన్ని అంటాం? ఏదని తెలుసా? ఏది విలువైంది గొప్పది అంటే మీకు అర్థం కాలే. ఏది విలువైందో చెప్పండి. పోనీ విలువైన ఏమి లేవా మీ దగ్గర? ఏంటంటే డబ్బులు అంటే బాగా గొప్ప, ఎందుకంటే డబ్బులు ఉన్నోడంటే వాడు గొప్పోడండి అంటాం. అంటారా అనరా? తర్వాత బంగారం అంటే గొప్ప, ఎందుకంటే బాగా ధరించుకొని వస్తూ ఉంటారు వాళ్ళంటే గొప్ప. ఇంకా గొప్పగా చెప్పాలంటే కార్లు వేసుకొని వచ్చారనుకో, ఇంకా గొప్ప. అవునా కదా? అలాగా లోకంలో ఏది గొప్ప అనుకుంటున్నావో అది గొప్పది కాదు. యెహోవా క్రియలు గొప్పయట. మనుషులు ఊహించుకున్నవి ఏవి కూడా. ఏమన్నాడు? లూకా సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో, అది ఇయ్యాల పెట్టిన ఫేస్బుక్ వాక్యం, అందుకే చెబుతున్నా. ఏముంది? లూకా సువార్త తీయండి అమ్మా. తీసారా? లూకా సువార్త బాగా అది అందరు తీస్తే మీకు అర్థమైద్దని నా బాధ. 16వ అధ్యాయం 15వ వచనం. ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొని వారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో గొప్పగా ఎంచబడింది, మనుషుల్లో గొప్పదనుకున్నది దేవుని దృష్టికి అసహ్యము. అది సంగతి. మనం గొప్పదనుకునేది దేవునికి ఏమైద్ది? చెప్పట్లేదు మీరు. చెప్పండి సమాధానం. అంతా మర్చిపోయారు వీళ్ళు, దెబ్బకు మర్చిపోయారు. దేవునికి ఇష్టం, మనకి కష్టం అనేసరికి అంతా కష్టమైపోయింది. మనం ఏది గొప్పది అనుకుంటున్నామో అది దేవునికి అసహ్యం పుట్టించేది. డబ్బులు గొప్పవి అనుకున్నాం అనుకో, దేవుడికి అది అసహ్యం. బంగారం గొప్పది అనుకున్నాం అనుకో, అది దేవుని దృష్టికి అసహ్యం. పేరు ప్రఖ్యాతలు గొప్పవి అనుకుంటే అది దేవుని దృష్టికి అసహ్యం. మరి ఏది గొప్పది అని అంటే దేవుని క్రియలు ఏవైతే ఉన్నాయో, దేవుని కొరకు నువ్వు చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి గొప్పవి. ఏవైతే దేవుని కొరకు నువ్వు కష్టపడతావో, దేవుని కొరకు ఇవ్వాలనుకుంటావో, దేవుని కొరకు శ్రమ పడతావో, దేవుని కొరకు నీ చెమటోడిసి పని చేస్తావో అది దేవుని దృష్టిలో గొప్పది. ఏమండి? అలా చెయ్యాలంటే ఇష్టపడతారా? తప్పించుకునే దొంగలు ఎక్కువ. మనుషులు ఎవరో తెలుసా? మనుషులు ఒళ్ళు వంచి పని చేయడానికి ఇష్టపడరట. నిజంగా అండి, ఫస్ట్ నుండి నీకు చెప్తా. బైబిల్లో కష్టపడి పని చేయడానికి ఇష్టపడరు, ఉచితంగా వచ్చేదాన్ని పొందుకోవడానికి ఇష్టపడతారు. మన ప్రభుత్వాలు కూడా అంతే. రూపాయి బియ్యం ఎంత? అమ్మయ్య చాలు అనుకుంటాం. ఆ తర్వాత కరెంటు బిల్లు బాగా వేసినా కానీ, ఎంత బరువు వేసినా కానీ కట్టడానికి ఇష్టపడతాం. అంతే కదండి? బియ్యం మాత్రం రూపాయి, కరెంటు బిల్లు 5,000 వస్తుంది, 3,000 వస్తుంది, 2,000 వస్తుంది. అయితే వీటిని పోల్చి చూస్తే ఏమనిపిస్తుందో తెలుసా? దీంట్లో వేసిన దాన్ని దాంట్లో బాత్తండని అర్థం కావట్లే. నిజమండి, బుర్ర తక్కువ వాళ్ళం మనం. ఇది రూపాయి అనుకున్నాం, కానీ అదేందిరా బాబు అంతా అంటే, అవును నిజమే. దీంట్లో నీకు తక్కువ చేసాడు, దాంట్లో మాత్రం డబల్ వసూలు చేసాడు. ప్రభుత్వ పథకాలన్నీ అంతే. అంటే ఒకెళ్ళి నీకు తక్కువ చేసినట్టు కనపడుతుంది, ఒకెళ్ళి నీ దగ్గర బాగా లాక్కోవటానికి ప్రయత్నం చేస్తాం. మనం అర్థం చేసుకోలేము. అందుకే అంటున్నాడు, దేవుని క్రియలు ఏవైతే ఉన్నాయో అవి మనం చెయ్యాలంటే పని కష్టపడాలి, శ్రమ పడాలి. దేవుని కొరకు, దేవునికి ఇష్టంగా బ్రతకాలంటే నువ్వు దేవుని కొరకు కష్టపడితేనే కదా. చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక యజమాని దగ్గర లేదు, ఒక రైతు దగ్గరగా మనం పనికి పోయినాం.
ఇదైతే మీకు బాగా అర్థమవుతుందని నేను చెప్తున్నా. రైతు దగ్గరికి మనం పనికి వెళ్ళాం. రైతు అన్నాడు, ఆ పత్తి తీయాలమ్మా అని చెప్పాడు. సరే అయ్యగారు, సరే సార్ అన్నావు. పోయి చెట్టు కింద కూర్చున్నావు. ఆయన తీస్తాడు కదా అని ఆయన వెళ్ళిపోయాడు. కూర్చున్నావు కాసిన మంచినీళ్ళు తాగిన తెచ్చిన అన్నం తిన్నావు, మళ్ళీ నిద్రపోయినావు. సాయంత్రానికి లేచి నువ్వు వచ్చినావు, సార్ నాకు జీతం ఏంటి సార్? జీతమేనా కూలే? నాకు కూలి ఏంటి సార్? ఎంత కూలి? 300 కూలి సార్. 300 కూలి ఏంటి అన్నావు. మరి యజమానుడు వచ్చి ఏం పని చేసినావు చూడ్డా? యజమాను గుడ్డోడా? ఏమంటే గుడ్డోడా? పోని ఇంట్లోనే ఉంటాడు, బయటికి రాడు అనుకుంటున్నావా? నువ్వు చేసిన పనేంటి? నీకు అప్పగించిన పనేంటి? నువ్వు చేసావా లేదా? నువ్వు దేవుని బిడ్డవైతే దేవుని కొరకు నిలబడ్డావా లేదా? దేవుని కొరకు కష్టపడ్డావా లేదా? దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నా నీవు ఈ కుడుములపాడులో దేవుని సంఘం కొరకు, దేవుని బిడ్డల కొరకు, దేవుని మహిమ కొరకు, దేవుని కొరకు నీ కష్టార్జితాన్ని ఇస్తున్నావా లేదా? ఆయన చూడ్డా? అది నీకు కష్టమైంది, అది నీకు కష్టమైపోయిందా? లేకపోతే ఇష్టంగా పని చేస్తున్నావా? ఇష్టంగా ఆ పని చెప్పకముందే, సేవకుడు ఆ పని చెప్పకముందే నేను చేస్తాను అయ్యగారు అని వస్తున్నావా? లేకపోతే పిలిచిన 10 సార్లు పిలవాలి, అమ్మ ప్రార్థన ఉందరండి, ప్రార్థన ఉందరండి అని అటుపోయి ఒకసారి, ఇటుపోయి ఒకసారి, అటుపోయి ఒకసారి, వస్తానండి మీరు పదండి అన్నది మర్చిపోద్ది. ఏమండి మర్చిపోద్ది. ఎట్లాంటి వాళ్ళు దేవునికి ఇష్టలా అండి? అందుకే దేవుని క్రియలు గొప్పవి. ఒకసారి చదువుదాం అన్నమాట. ఎక్కడ? 111:2 కీర్తన గ్రంథము 111:2 ఏమంటున్నాడు? యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గలవారందరూ, వాటి యందు ఇష్టము గలవారందరూ వాటిని విచారించుదురు. దేవుడు అంటే, దేవుని క్రియలంటే ఇష్టం గలవారుగా ఉండాలట. అది ఆయనకు నచ్చింది. అప్పుడు ఆయనకి ఇష్టం అట్లాంటి వాళ్ళు. ఎవరిష్టం? వెనక కూర్చొని నిద్రపోయేలా. ఇందాక చెప్పానుగా, వెనక కూర్చొని నిద్రపోయేలా. ఎవరిష్టం? దేవుని క్రియలు చెయ్యాలి, అవి పరిశీలించాలి. ఈ సంఘానికి ఏం అవసరం? ఫ్యాన్ అవసరమా, లేకపోతే ఇంకొకటి అవసరమా, లేకపోతే ఇంకేదన్నా అవసరమా? నేనే ఇవ్వాలి. ఎవరితో నాకు సంబంధం లేదు. ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఎవరు చేసినా చెయ్యకపోయినా. పాలంచ నుండి నేను వచ్చానా రాలేదా? అలానే మీరు కూడా ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను చెయ్యాలి నా దేవుని పని అని నువ్వు చేస్తే అది ఆయనకిష్టం. అలా చేసేవాళ్ళు లోకంలో కరువు అయిపోయారు. లాభాన్ని అపేక్షించు వారు ఎక్కువైపోయారు. దేవుడి దగ్గర ఒక డిస్కషన్ జరుగుతుంది, మీకు తెలుసో లేదు, రోజు జరుగుద్ది. ఎవరెవరికి అంటే చర్చలు జరుగుతూ ఉంటాయట. ఎవరెవరికి జరుగుతాయో తెలుసా? సాతానికాడికి, దేవునికి. ఇది మీకు అర్థమైంది కదా? ఎవరెవరికి జరుగుతాయి? సాతానికాడికి. ఏం జరుగుతాయి? మనసుల కోసం తీసుకొచ్చి బ్యాచ్ ఎవరిదో అనుకుంటున్నా, బ్యాచ్ నాది అంటాడట ఈడిపోయి. లేదు, చాలా శ్రద్ధగా వింటున్నారు వాక్యం, నా బిడ్డలయ్యా అంటాడంట. నువ్వు అనుకుంటున్నావు వాళ్ళు నీ బిడ్డలని, నువ్వు అనుకుంటున్నావు వాళ్ళు బిడ్డలని. వాళ్ళు నీ బిడ్డలు కాదు, నా బిడ్డలు అంటాడంట. నిజమా కాదు? ఆ డిస్కషన్ చూద్దాం ఒకసారి, అది కూడా చూద్దాం, మీకు తెలియాలని ఆ వాక్యం చదివిస్తా. యెహెజ్కేలు గ్రంథము ఆ డిస్కషన్ ఏందో మీకు కూడా తెలియాలిగా. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము తీసారా? ముప్పై 33వ అధ్యాయం 31వ వచనం నుండి చదువుతామండి. అయ్యా మీరే చదవాలా, నేను కొంచెం
నా జనులు రాదగిన విధముగా బాగా చదవాలా, మర్చిపోయారు మీరు. రాదగిన విధముగా వారు ఎవరి దగ్గరకు వచ్చి, అది సంగతి. ఎవడంటండు ఈ మాట? ఎవడంటండు? సాతాను గాడి దేవుడు తండ్రి. నా జనులు, ఎస్, దిస్ ఇస్ మై ప్యాంట్స్. వీళ్ళు ఎవరు అనుకుంటున్నావు? ఎస్, వీళ్ళంతా నా పార్టీ. వీళ్ళు ఎవరు అనుకుంటున్నారు? మీ బిడ్డలు అనుకుని బైబిల్ పట్టుకొని వచ్చి కూర్చున్నారు అనుకున్నావా? నీ బిడ్డలు అనుకున్నావా? నీ బిడ్డలు కాదు వాళ్ళు. ఎన్ని తప్పులు చేస్తారో తెలుసా? రోజుకి 100 అబద్ధాలు ఆడు. పొద్దున్న నుండి లేచి సాయంత్రం పడుకునేసరికి ఎన్ని అబద్ధాలు ఆడతారో తెలుసా? ఎన్ని అబద్ధాలు ఆడతారని నిజం చెప్పండి. అసలు అబద్ధాలే ఆడరా? అమ్మో, 100 అబద్ధాలకు పైన ఆడతారు. ఆడెవడు అన్నాడంట, 1000 అబద్ధాలు వేసి ఆడి ఒక పెళ్లి చేయాలట. ఈ 1000 అబద్ధాలు ఆడి పెళ్లి చేయాలట. ఆ అబద్ధమే ఆడొద్దని దేవుడు చెబుతుంటే 1000 అబద్ధాలు ఆడి పెళ్లి చేస్తే ఆ పెళ్లి నిలిచిద్దండి? అసలు ఉండిద్దండి అసలు? అందుకే వీడేమంటాడు తెలుసా? ఖచ్చితంగా చెప్తున్నాడు, వాళ్ళంతా ఎవరు అనుకుంటున్నావు? నా ఫ్యాన్స్, నా బ్యాచ్, నన్ను ఫాలో అవుతారు. పొద్దున్నుండి సాయంత్రం దాకా వాళ్ళు ఎట్టం వచ్చినట్టు బూతులు మాట్లాడతారు. నీకు తెలుసు లేదు? బైబిల్ పట్టుకొని వచ్చేసరికి నీ బిడ్డలు అనుకుంటున్నావా? కాసేపు కూర్చొని పోవడానికి నీ బిడ్డలు అనుకుంటున్నావా? వాళ్ళు ఎందుకు వచ్చారో నేను చెప్పమంటావా అన్నాడట. దేవుడు ఏమనాలి చెప్పండి? ఇప్పుడు ఏమనాలా? నిజమయ్యా, వాళ్ళు నా పిల్లలయ్యా, ఎంతో దూరం నుండి నందిపాడు నుండి కూడా వచ్చారయ్యా, ఎంతో సేవకులయ్యే వాళ్ళు నా కోసం వచ్చారా, నా సేవకులు నా మాట వినటానికి వచ్చారయ్యా అని అంటే ఈడేమంటాడు? మళ్ళీ చదవన్నానా? నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టు కాళ్ళు జాబుతారు, గోడ కానుకుంటారు, నిద్రపోతారు. ఏమండి? అంతే కదా? నీ బిడ్డలు అనుకుంటున్నావు నువ్వు, క్రమశిక్షణ కలిగి కూర్చుంటారు అనుకుంటున్నావు. నువ్వు ఏమనుకుంటున్నావు నా బిడ్డలంటే? చూడండి అక్కడ ఏమంటున్నాడు, నీ జనులైనట్టుగా నీ ఎదుట కూర్చొని ఎలా కూర్చుంటారు? ఏమన్నా మా ముఖ్యమంత్రి ముందు ఎలా కూర్చోవాలా? ఎమ్మెల్యే ముందు ఎలా కూర్చుంటారు? కాలు జబ్బుకొని కూర్చుంటే ఊరుకుంటాడా? మరి దేవుడు సర్వ సృష్టి, ఈ సృష్టి యావత్తుని పరిపాలించే దేవుడు కదా, నువ్వు ఎలా కూర్చోవాలి? ఎంత భయంగా ఉండాలి? ఏమన్నా కూర్చోమంత భయం ఉందంటే అడుగు ఆడక అనుకోండి. ఇక చాలదని ఇట్లా చాపిద్ది. నిజమండి. ఇంకొక ఆమె అంత చెప్తాడు బాబు ఈ వాక్యం. నిజమండి. ఇవన్నీ అందుకే ఎవరు బ్యాచ్ అంటుండో ఆడి బ్యాచ్, అందుకే అలా చేస్తున్నారు. దేవుని పిల్లలు అయితే అలా చేస్తారా? అందుకే ఏమంటండి, డైరెక్ట్గా దేవుడి దగ్గర పోయి ఏమనుకుంటున్నావు నువ్వు? నీ బిడ్డలని అనుకుంటున్నావు. పిచ్చోళ్ళలాగా మాట్లాడుతున్నావు నువ్వు. నీ ఇష్టాన్ని జరిగించడానికి వచ్చారనుకున్నావు, నా ఇష్టాన్ని జరిగిస్తున్నారు వాళ్ళు. నా జనులైనట్టు నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని అబ్బా అసలు ఎన్నట్టు నటిస్తారంతే. ఎంతో ప్రభువా స్తోత్రం నాయనా అయ్యా అంటారు కానీ గుర్తిదే. అది నేనన్నమాట అండి? ఎవరన్నమాట? సాతాను గారు చక్కగా చెప్తున్నాడు, స్తోత్రం నాయనా అని ఎడుతూ ఉంటారు. ఇంటికి పోయిన తర్వాత వాళ్ళ క్రియలు చూడండి. నిజంగా భక్తి ఉందా అంటే ఏముండదు. ఇక్కడేనా దేవుని ఇష్టాన్ని జరిగించాలని నువ్వు అనుకోవాలి. అయ్యి కదా దేవుని క్రియలు గొప్పవి కదా. ఆ గొప్పమైన క్రియల్ని నువ్వు వెతకాలి కదా. వెతికి అనుసరించి దాన్ని పరిశీలించి దాన్ని చెయ్యాలని దేవుడు కోరుకుంటుంటే ఈ సాతానుగాడు వచ్చి నా బిడ్డలు నీ దగ్గరకు వస్తే నీ బిడ్డలు అనుకుంటున్నావు, నువ్వు భ్రమపడతావు అంటాడు. పైగా దేవుని ఏమంటాడు, ఉత్తిదే అలా అంతా నీ బ్యాచ్ కాదు, అంత తాలు గింజలు చాట పట్టుకో ఏమంటారండి, జల్లించు మొత్తం కొట్టుకోపోతా వాడు కుడుములు పాడులు అందరం. నిజమా?
కుడుములు పాడోళ్ళు అందరూ ఎటుపోతారు, నంది పాడోళ్ళు అందరూ ఎటుపోతారు, గట్టిగా అనగానే కట్టుకుపోతాను అనుకుంటున్నావు నువ్వు అనుకుంటున్నావు. కానీ ఒక్కసారి ఆలోచించు. ఏమంటున్నాడు? మళ్ళీ చదువుదాం. నా జనులైనట్టు నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని ఒక్క మాట కూడా గ్రహింపరు. ఎంతో శ్రద్ధగా విన్నట్టు నటిస్తూ ఉంటారు, ఎంతో శ్రద్ధగా నేను చెయ్యాలనుకుంటారు, చెయ్యరు. నేను ఇస్తానండి అంటారు, అసలు ఇవ్వరు. ఈ ఆదివారం నుండి నేను ముందుగా వచ్చి కూర్చోవాలండి దేవుని సన్నిధిలో అనుకుంటారు. వీళ్ళు 11ంటికి వస్తారు, 12ంటికి వస్తారు. సంఘానికి ఎప్పుడెప్పుడు వస్తారు తెలుసా? ప్రార్థన 10 గంటలకు అనుకుందాం. 10 గంటల కంటే నువ్వు ఎప్పుడు ఉండాలా? ఒక అర్ధగంట ముందే వచ్చి మోకరించి అన్నావలే. అన్న ఏం చేసిందండి? మోకరించి ఆమె హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి ఏడ్చుకుంటూ నా భర్త కోసం, నా పిల్లల కోసం, నా పని కోసం, నా పొలం కోసం, నా ఆరోగ్యం కోసం, నా కుటుంబం కోసం తండ్రి అని ప్రార్థన చేసిందంట. అలా ప్రార్థన చేసే మనసే లేదు. 10 గంటలకు ప్రార్థన అంటే 10:30కి ఒకళ్ళు వస్తారు, 11ంటికి ఒకళ్ళు వస్తారు. ఎందాక ఒక పాస్టర్ గారు వస్తున్నాము, నేను వస్తానంట. ఇప్పుడట వందనాలు చెప్పేటప్పుడు వస్తాడులే, లేకపోతే తినడానికి వస్తాడులే అనుకున్నాం ఇప్పుడు. అంతే కదా? అంటే ఎప్పుడు పడితే అప్పుడు రావటానికి ఇది నీ ఏమనుకుంటున్నావు నువ్వు? నీళ్ళ ఏమో నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తావా? నీకు నచ్చినప్పుడు రావడానికి ఇదేమన్నా డోర్లు తెరిచి ఓపెన్ చేసి ఏమన్నా పబ్లిక్ అనుకుంటున్నావా? సర్వశక్తిమంతుడైన దేవుని సంఘం. ఎవరి సంఘం అండి ఇది? నువ్వు ఎలా ఉండాలి? ముందుండాలి. అది దేవునికి ఇష్టం అలా వస్తే. కానీ నువ్వెప్పుడు వస్తున్నావు? నీకు నచ్చినప్పుడు వస్తున్నావు, నీకు ఖాళీ ఉంటే వస్తున్నావు, నీ ఇంట్లోకి చుట్టాలు రాకపోతే వస్తున్నావు, నీకే పనులు లేకపోతే వస్తున్నావు, నీకు అన్ని పనులు ఉన్నాయనుకో అసలు దేవుడే గుర్తురాడు. ఒకవేళ వచ్చినా ఈడంటాడు, ఎవడాడు? ఏమంటాడు? రాదగిన విధంగా నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టు నీ ఎదుటంగా కూర్చొని కాలు చాపుకొని నీ మాటలు విన్నట్టుగా నటిస్తారు, అనుసరించనే ప్రవర్తింపరు. వారి నోటితో అబ్బబ్బబ్బబ్బ యేసయ్యా యేసయ్యా ప్రభువా తండ్రి నోటితోనంట, హృదయంలో నుండి వస్తుందా? ఎవరు చెప్తున్నారు? ఎంత చక్కగా చెప్తున్నారు, పర్ఫెక్ట్గా సాక్ష్యం నీ గురించి సాతాను గారు చెప్తున్నాడు దేవుడికి. నీ గురించే సాక్ష్యం. ఎవరికి? దేవునికి. నీ పేరు తెలియదు అనుకుంటున్నావా సాతాను గడికి? పక్కింటి వాళ్ళకి తెలియకపోవచ్చు నీ పేరు. సాతాను గాడు నీ డీటెయిల్స్ మొత్తం క్లూ రాసుకొని పెట్టుకున్నాడు. నీకే బలహీనతలు ఉన్నాయి, ఏ రోగాలు ఉన్నాయి, దేని మీద నిన్ను కాటేయాలా? అంతే కదండి. నిన్ను ఎక్కడ పట్టుకుంటే ఎక్కడ కాటేస్తే పడిపోతావో మొత్తం రాసి పెట్టుకొని ఉన్నాడు. నొక్కితే పడిపోతావో కానీ మొత్తం డీటెయిల్స్ అంతా రాసుకున్నాడు. మరి వాడికి నువ్వు తెలియదు అనుకుంటున్నావేమో, వాడికి మాత్రం నువ్వు బాగా తెలుసు. పైగా దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ఏమంటున్నావో కూడా వాడు చెప్తున్నాడు, నువ్వు ఎలా ఎడుతావో కూడా చెప్తున్నాడు, ఎలా ప్రార్థన చేస్తావో కూడా చెప్తున్నాడు. మరి నిజమా కాదండి? మీరంతా అలాగే చేస్తున్నారా? నిజం చెప్పండి, అబద్ధం ఎందుకు మనకి? ఉన్న వాస్తవం చెప్పాలా. అప్పుడప్పుడు కూడా చేస్తాం మనం. పోనీ రోజు చేయకపోయినా అప్పుడప్పుడైనా చేస్తాం, అంతే కదండి. అందుకే ఎంతో ప్రేమ. ప్రభువా యేసయ్య. ఒక ఆమె ఉంది, కూర్చున్న యేసయ్య, లేచిన యేసయ్య. అవునండి. టీ తాగా యేసయ్య స్తోత్రనైనా అని తాగిద్ది టీ. అన్నం పెట్టుకుని తినేటప్పుడు యేసయ్య స్తోత్రం అనుకుంటా అన్నం తింటది. ఇదంతా నిజమేనా అనుకొని చూస్తే సాతాను గడు అంటాడు ఇదంతా ఉత్తిదే, జనానికి కనపడటం కోసం, మనుషులకు కనపడటం కోసం. నేను కూడా క్రైస్తవురాలు అని చెప్పుకోవటం కోసం. నిజంగా భక్తి ఉందా అంటే ఏమీ లేదు. అందుకే ఏమంటున్నాడు? ఎంతో ప్రేమ కనపరచుదురు కానీ వారి హృదయము అది నీ దగ్గర నువ్వు ఒక్క ఆశీర్వాదం కూడా ఈయనని చెప్పు, ఒక్కడొస్తే అప్పుడు అడుగు అంటాడు. ఒక్క ఆశీర్వాదం కూడా నేను ఈయను నువ్వు ఎవరైనా వస్తారండి అక్కడికి?
అంటే ఆశీర్వాదాల కోసమే వస్తున్నాం కదా మనం. వాడు చెప్పినట్టే చేస్తున్నారుగా మీరు, ఏమండి? అంతేనా? పౌలు గారు ఏ ఆశీర్వాదం కోసం దెబ్బలు తిన్నాడండి? బోండాలతో బిగించి అక్కడ జైల్లో పెట్టారు, చెరసాల్లో పెడితే ఏమైనా ఆశీర్వాదం వచ్చిందండి ఆయనకి? ఏమైనా వచ్చిందండి? పేతురు గారిని అడ్డంగా సిలివేసి రంపంతో కోసారట. అబ్బబ్బబ్బ, మరీ ఘోరం. మీరు చదివితే 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, ఒక్కొక్కరు ఎలా చచ్చిపోయారు. ఏమైనా ఆశీర్వాదం వచ్చిందండి? ఏమి రాలే. పోని యేసు ప్రభువుని కన్నా మరియమ్మ ఉందా? మరియమ్మ ఉందండి? యేసు ప్రభువుని కన్న మరియమ్మ తెలుసా? యేసు ప్రభువుని కన్న మరియమ్మ ఎంత ఏడుపు, ఎంత అవమానాలు. ఎందుకంటే భర్త దగ్గరకు రాకుండా ఏం జరిగింది? గర్భవతి అయింది. అనుమానించిన వాళ్ళు ఎంతమంది? ఆమెకి ఏమైనా ఆశీర్వాదం వచ్చిందా? వచ్చిందండి? ఏమి లేదు, ఒక్కటే ఏడుపు. పౌలు గారికి లేదు, శిష్యులకి లేదు. పాపం పేతురు గారు అడుగుతున్నారట. ఏమని అడిగాడు తెలుసా? ఏమని అడిగారు అనుకుంటారు మీరు? చూడండి ఒకసారి. మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనం చదవండి. పేతురు గారు ఏమో అడుగుతున్నాడు చూడండి యేసు ప్రభుని. పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుదుమని ఆయనతో చెప్పసాగెను. ఎందుకు? ఇప్పుడు చెప్పండి. ఎందుకు చెప్పండి? అంతా పెళ్ళం పిల్లలు గుళ్ళు ఏమండి ఇల్లు వాకిలు అంతా వదిలిపెట్టి నిన్ను వెంబడించాం, మాకు ఏం దొరికింది ప్రభువా? ఏమన్నా దొరికిందా ప్రభువా? ఏం విడిచిపెట్టాడట? సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించామే. కుటుంబం ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు. కుటుంబం లేదండి పేతురు గారికి? అన్నీ వదిలిపెట్టి నేను వెంబడిస్తే ఏం దొరికింది ప్రభువా అంటే, నీకు ఈ లోకంలో కాదు పరలోకంలో దొరికిద్ది అన్నాడు. ఒక్క దెబ్బతో వాగిపోయింది. చదవండి, కంటిన్యూ చేయండి నా మాట. 29వ వచనం చదవండి. అందుకు యేసు ఇట్లా నేను నా నిమిత్తమును స్వార్థ నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములైనను అక్క చెల్లెలైనను తల్లిదండ్రులైనను పిల్లలైనను భూములైనను అంటే విడిచిపెట్టిన వాడు ఇప్పుడు ఇహమందు ఎక్కడ ఏం జరుగుతాయట? మరి ఎక్కడికొచ్చింది? మీరు ఆశీర్వాదాలు అంటున్నారు. ఏంది? దేవుని నమ్ముకుంటే ఏమవుతాయి? బైబిల్ ఏం చెబుతుంది, మీరేమనుకుంటున్నారు? అందుకే సాతానుగాడు లాభం అపేక్షించి వచ్చారు వాళ్ళు. నువ్వేమి ఇవ్వన్న సంగతి వాళ్ళకి తెలిసింది అనుకో, కుడుములు పాడోళ్ళకి ఒక్కళ్ళ చర్చికి రారు. నిన్ను అన్నీ విడిచిపెట్టి మేము వస్తే ఏం దక్కింది ప్రభువా అని పేతురు అడిగితే, ఇహలోకమందు హింసలట, ఈ లోకంలో కష్టాలట, ఈ లోకంలో శ్రమలు, ఈ లోకంలో బాధలు. కానీ ఈ శరీరము ఒక 60 సంవత్సరాలు ఉంటుంది. మనకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 20, 30, 40, 50 దాకా ఆమెకుంటుంది అనుకుంటా. ఒక 50 దాటి ఉంటాయి, అంతేనా? ఈ 50, 60 సంవత్సరాలు బతికే జీవితం కోసం బతికితే నిత్యము తరతరములు యుగయుగములు దేవుని సన్నిధిలో ఉండేది బాగొట్టుకుంటావు. దీనికోసం కాదు జీవితం. ఇది భూమి మీద ఉండంగా, ఈ శరీరం భూమి మీద ఉండంగా దేవుని కోసమే కష్టపడాలి. అది దేవునికి ఇష్టం. దేనికోసం కష్టపడాలి ఈ శరీరం? ఎవరి కోసం? ఎవరైనా అట్ట అంటారా? పిల్లల కోసం కష్టపడాలంటారు. అవునంటారా? అనరా? ఎవరి కోసం అట? పిల్లల కోసం తప్ప దేవుని కోసం కష్టపడాలనేవాడు లేడు. అందుకే నీ దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ లాభాన్ని కోరుకొని వస్తున్నారు తప్ప పరలోకం కోసం వెళ్ళాలన్న ఆలోచన ఎవరికీ లేదు.
పేతురు గారికి అదే సజెషన్ చేశాడు. ఏమని? ఇహలోకమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను ఎక్కడా? రాబోవు లోకం ఎక్కడా? ఎక్కడా? పరలోకములో ఉంది. అక్కడ ఉన్నాయి నీ ఆశీర్వాదాలు. ఎక్కడ కోరుకుంటే కష్టాలే, ఇక్కడ కోరుకుంటే కష్టాలే. అక్కడ ఉన్నాయి నీ ఆశీర్వాదాలు. అక్కడ ఉన్న వాటి కోసం పోరాడు, దానికోసం పోరాడు. అది యుగ యుగములు ఉండేది, తరతరములు ఉండేది, అది శాశ్వతమైనది. దానికోసం ప్రయాసపడు. అది దేవునికి ఇష్టం. దానికోసం అనేసరికి చాలా కష్టం మనిషికి. దానికోసం అనేసరికి మనిషికి చాలా కష్టం. ఈ లోకంలో దేవుని నమ్ముకుంటే రోగాలు పోతాయి, ఈ లోకంలో దేవుని నమ్ముకుంటే ఉద్యోగాలు వస్తాయి, ఈ లోకంలో దేవుని నమ్ముకుంటే గర్భఫలం అందుద్ది. ఏమండి? నువ్వు ఆశించి వస్తున్నావు కానీ నిజంగా దేవుని నమ్ముకోవాలిగా. మొదట నువ్వేం చేయాలి? దేవుణ్ణి కలిగి ఉండాలి. ఆ తర్వాత దేవుని చిత్తం. అవునంటారా కాదంటారా? ఏమన్నాడు అక్కడ? తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం నుండి చదువు. 18వ వచనం. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. అది ఎవరి చిత్తమై ఉండాలట? దేవుని చిత్తం. నీకు ఇవ్వాలన్నా, నీకు లేకుండా చెయ్యాలన్నా, నువ్వు ఈ స్థితిలో ఉంటే చాలమ్మా అని అనుకోవాలన్నా అది దేవుని చిత్తమై ఉండాలి. నువ్వేమనుకుంటున్నావు? నాకు ఆశీర్వాదాలే కావాలా, ఎత్తవా చత్తవా అన్నట్టు కుదరదు. నువ్వు ఎత్తవా ఇవ్వా. అబ్రహామును ఆశీర్వదించిన దేవా నన్ను ఎందుకు ఆశీర్వదించావు? అబ్రహాము పెళ్ళం ఏమన్నా కుటుంబాలని వదిలేసి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళంటే వెళ్ళిపోయాడు. నువ్వు పోగలవా? ఏమన్నా నీ ఇల్లు వదిలిపెట్టి పోగలవా? ఏ ఊరు పోరు పోతారా? ఏ ఊరు పోరు. మరి ఆశీర్వదించమంటే అబ్రహామును ఆశీర్వదించిన నిన్ను ఎట్లా ఆశీర్వదిస్తాడు? ఏమన్నా అంతే కదా. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు అబ్రహామును ఆశీర్వదించిన దేవా నన్ను ఎందుకు ఆశీర్వదించవు? అబ్రహాం వెళ్ళిపోయాడు, ఏ దేశం వెళ్ళాలో కూడా తెలియకుండానే వెళ్ళిపోయాడట. పాపం ఆయన ఎంత గొప్పవాడో చూడండి ఒకసారి. విశ్వాసులకు తండ్రి ఆయన. అందుకే ఏది ఇష్టం అని అనేది సాతానుగాడు చెప్తున్నాడు. వాళ్ళు నీ దగ్గరకు వచ్చిన వారు లాభాన్ని కోరుకుంటున్నారు తప్ప భక్తి కోరుకోవటంలే. నువ్వు అనుకుంటున్నావు అది కోరుకుంటే ఆయనకి ఇష్టం. దేవునికి ఏది ఇష్టం? ఆయన క్రియలను వెంబడించటం ఇష్టం, ఆయన చెప్పింది చేయటం ఇష్టం, ఆయనకు నచ్చినట్టుగా నువ్వు నడుచుకోవటం ఇష్టం, ఆయన చెప్పినట్టుగా నువ్వు ప్రవర్తించటం ఆయనకి ఇష్టం. అది వదిలిపెట్టి ఏదో కోరుకుందామని నువ్వు వీడకొస్తే అది దేవుని చిత్తం కాకపోతే పైగా దేవుని తిట్టుకుంటూ చర్చికి రాకుండా మానేస్తావు. ఏం చేస్తాం? ముందు దేవుణ్ణి తిడతాం. అందుకనే ముందేం చేస్తారండి? అయ్యో వస్తాయని ఎడకొస్తావు. ఆశీర్వాదాలు వస్తాయని పాస్టర్ గారు ఎవరో చెప్పారు. దేవుని నమ్ముకుంటే ఆశీర్వాదాలు వస్తాయి. ఈడకు రాకుండా ఈడకు వచ్చిన రావటమే నీకు కష్టాలు వచ్చినాయి. ఏంటనే నువ్వేం చేస్తావు? చర్చి మానేసి బండబూతులు తిడతావు. నిజమండి, ఎట్లాంటి వాళ్ళు ఎక్కువైపోయారు లోకంలో. అసలు అది దేవుని చిత్తమా కాదా? అయ్యా నీకు నేను ఇష్టంగా బ్రతికితే నువ్వు ఇస్తావు, నీకు నచ్చినట్టుగా నేను బ్రతికితే నువ్వు ఇస్తావు, నీకు నచ్చినట్టుగా నేను బ్రతకకపోతే ఇస్తావా? ఇయ్యవు. మరి నువ్వు బ్రతకకపోగా మళ్ళీ పైగా దేవుని తిట్టే పరిస్థితికి వచ్చేసావు. అంటే నీ విశ్వాసం ఎలా ఉందో తెలుసా? సాతానుగాడు చెప్పిన విశ్వాసం నీది. అందుకే దేవుని క్రియలు గొప్పవి. దావీదు అన్నాడట. దావీదట పాపం దావీదు ఎలాంటోడో తెలుసా? గొర్రెల కాపరి. దావీదు గురించి ఒకసారి 2 మాటలు చూద్దామండి. కీర్తనల గ్రంథము 78వ కీర్తన
తీసారా? 78వ కీర్తన 70వ వచనం చదువుకుందాం. 70వ వచనం నుండి. తన దాసుడైన దావీదును ఎవరు? దేవుడు కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించెను. బాగా వినాలి ఇప్పుడు. అసలు దావీదు ఎవరో తెలుసా? సామాన్యమైన మానవుడు, మనిషి. ఇతడు చేసే పని ఏంటంటే గొర్రెలనే మేపుకొని వచ్చేవాడు. గొర్రెల కాపరి. గొర్రెల కాపరి అయిన దావీదు, ఆయన దావీదుని పిలిచట ఏం చేశాడో చూడండి ఒకసారి. గొర్రెల కాపరి అయిన దావీదును గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించడం మానిపించి తన ప్రజలైన యాకోబును స్వాస్థ్యమైన ఇశ్రాయేలును ఈ మేపుటకై ఆయన రప్పించెను అని రాసింది. ఒక సామాన్యమైన మానవుణ్ణి తీసుకొచ్చి దేవుడు అందలం ఎక్కించి కూర్చోబెట్టాడట. రాజుని చేసేసాడట. ఏమి నచ్చిందయ్యా దావీదులో? ఏం చేసేవాడు ఆయన? ఏమన్నా కోసం ఏమన్నా దేవుని కోసం ఏమన్నా చేశాడా అంటే ఈయన గొర్రెలను తీసుకుపోయి మైదానాల్లో మేపడమే సరిపోయింది. మేపుతున్నాడు అనుకుంటున్నాం మనం బైబిల్లో. కానీ ఏమన్నాడో తెలుసా? అక్కడ పోయి నేను ఒక్కడిని కాదు, దేవుడు నాతో పాటు ఉన్నాడు అనుకునేవాడట. దేవుడు నాతో పాటు నన్ను చూస్తున్నాడు. నేను ఒక్కడిని కాదు. గొర్రెల కాపరి ఏమనుకుంటున్నాడట? గొర్రెలు తోలుకొని పోయాడు, ఒక్కడే పోయాడు. కానీ ఒక్కడే అనుకోవటం లేదు, నాతో పాటు దేవుడు ఉన్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు అనుకునేవాడట. దేవుడు నన్ను చూస్తున్నాడు అనుకునేవాడట. నన్ను చూస్తున్న దేవుడు అనుకొని ఏమన్నాడో తెలుసా? కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఏమన్నాడట? యెహోవా నా కాపరి, నేను ఒక్కడిని కాదు. ఇప్పుడు ఎవరున్నారు నా కాపరిగా? నా కాపరిగా ఎవరున్నారు? దేవుడున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఎందుకనంటే నేను ఒంటరివాడిని కాదు, నాతో పాటు నా దేవుడున్నాడు. ఎప్పుడన్నా అనుకున్నావా నాతో పాటు నా దేవుడు ఉన్నాడని? దేవునికి ఇష్టం. దావీదు అంటే దేవునికి ఎందుకు ఇష్టం అని అంటే, దేవుడు ఎప్పుడు చూసినా దావీదు దేవుని వైపే చూసేవాడట. ఎప్పుడు చూసినా పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం, ఒంటరిగా ఉన్నా, 100 మందిలో ఉన్నా, 1000 మందిలో ఉన్నా, ఏ పెళ్ళికి పోయినా, ఫంక్షన్కి పోయినా, ఏది జరిగినా ఎవరున్నారు నాతోటి? మనం అనుకుంటామా? పక్కన చుట్టాలు ఉన్నారనుకుంటాం. అంతే కదా? అవునా కదా? అవును. నాతో పాటు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు అనుకుంటూ ప్రతిరోజు ఆయన చూస్తూ పాటలు పాడేవాడట. కీర్తనలు రాశాడు. అందుకే దావీదు కీర్తనలు అంటారా మనం. ఎక్కడ నుండి రాశాడు? గొర్రెలను మేపుతూ దేవుని వైపు చూస్తూ కీర్తనలు రాసేవాడట. ఎప్పుడూ అదే పని. ఎప్పుడూ అదే పని. మనుషులతో పని లేదా? మనుషులతో పని లేదు. అందుకే మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. అందుకే మనుషుల వైపు చుట్టాల. ఈయన ఎవరి వైపు చూస్తున్నాడు? దేవుని వైపు చూస్తున్నాడు. ఏ చిన్న పని, ఏ చిన్న వస్తువు కొన్నా, మనలో కూడా బాగా గుర్తుపెట్టుకోండి, ఏ చిన్న వస్తువు కొన్నా ఇది దేవుడిచ్చాడు అని ఎప్పుడన్నా అనుకున్నావా? అనుకుంటాం మనం? అనుకోం. ఎందుకనంటే నా కష్టార్జితం, నేనే కొనుక్కున్నా. ఆ స్థలం నాదేనండి, 2 లక్షలు పెట్టుకున్నా. అసలు నువ్వు కొనుక్కోవడానికి శక్తినిచ్చింది ఎవరు? డబ్బునిచ్చింది ఎవరు? ఆ డబ్బులు సంపాదించడానికి బలాన్ని ఇచ్చింది ఎవరు? ఇవన్నీ పోయినాయి. నేనే కొనుక్కున్నానండి, ఆ పొలం మందే అంటాడు. ఏమండి? ఇక్కడ దావీదు ఏమనుకున్నాడు తెలుసా? ఆయన తప్ప ఇంకెవరు నాకు దిక్కు లేడు అనుకున్నాడు. అందుకే దావీదు అంటే నా ఇష్టానుసారుడు, నాకు ఇష్టడు. ఎందుకంటే ఆ దేవుని క్రియలు జరిగించేవాడట. ఎప్పుడు చూసినా, ఎక్కడ చూసినా, ఏ స్థలంలో ఉన్నా ఆయన ఉన్నాడు, ఆయన నన్ను చూస్తున్నాడు. అందుకే కీర్తనలు ఎక్కడ కూర్చున్నా కీర్తనలు రాస్తూ ఉండేవాడట. మనం చదువుకునే కీర్తనలు అన్నీ అయ్యే.
అందుకే దేవుడు దావీదుని ఏమన్నాడు తెలుసా? నా హృదయానుసారుడు. చూడండి ఒకసారి అపోస్తల కార్యముల గ్రంథము 13వ అధ్యాయం 22వ వచనం చదవండి. అపోస్తల కార్యముల గ్రంథము 13వ అధ్యాయం 22వ వచనం చదవండి. తరువాత అతనిని తొలగించి దావీదును రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. ఎవరు కనుక్కున్నారు చెప్పండి? ఇప్పుడు దేవుడు కనుక్కున్నాడు. నువ్వు కనుక్కోవడం కాదు, నిన్ను దేవుడు కనుక్కోవాలి ఫస్ట్. నువ్వు కనుక్కొని చర్చికి వచ్చానండి, నన్ను రమ్మన్నారు కాబట్టి నేను వచ్చానండి. అసలు నిన్ను కనుక్కోవాలి. నిన్ను కనుక్కోవాలంటే నువ్వు దేవుని క్రియలు జరిగించాలి. దేవుని క్రియలు గొప్పవే ఆయన దృష్టికి. నువ్వు దేవుని పని చేయాలి, దేవుని కొరకు శ్రమ పడాలి, దేవుని కొరకు ఇష్టపడి ఇచ్చేటట్టుగా ఉండాలి. అవసరమైతే దేవుని కొరకు నీ శ్రమ సమస్తమును ఆయన కోసమే అనుకునేటట్టు ఉండాలి. దావీదు అలాగే అనుకున్నాడట. ఎవ్వరు లేకపోయినా ఒంటరిగా ఉన్న నా దేవుని కోసం నేనున్నా అనుకునేవాడట. అందుకనే ఎక్కడో గొర్రెల దొడ్లో ఉన్నవాడిని పిలిపించి, సామాన్యుడు మానవుడు మనిషిని పిలిపించి సింహాసనం ఇచ్చి రాజుని చేసి కూర్చోబెట్టాడట. ఎందుకు కూర్చోబెట్టావు దేవుడా అంటే, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. నా ఇష్టానుసారుడైన మనుషుడు అంటే ఏంటో తెలుసా? నా ఇష్టాన్ని ఆయన ఇష్టంగా మార్చుకున్నాడు. నా ఇష్టాన్ని ఆయన ఇష్టంగా మార్చుకున్నాడు. ఎప్పుడైనా దేవుని ఇష్టం ఏంటో కనుక్కున్నావా నువ్వు? నీ ఇష్టాలు చెప్పమంటే చెబుతూ మోకరించి ఏం చేస్తావు? నీకేం ఇష్టమో, ఏం కావాలో పెద్ద బాండ్ రాసుకున్నట్టు ఇన్ని పెట్టి, ప్రభు నాకు అది కావాలి, ప్రభు నాకు ఇది కావాలి, ప్రభు నాకు అట్ట చేయి, ప్రభు ఆమెని స్వస్థపరచు, ప్రభు ఏమైనా స్వస్థపరచు, ప్రభు ఆ కుటుంబాన్ని దీవించు, ఈ కుటుంబాన్ని దీవించు, ముందు నన్ను దీవించు, నా పిల్లల్ని దీవించు. ఇంకెవరిని దీవించాలా? పెద్ద లీస్ట్ చేసి అన్నీ పెడతావు. అయ్యా నన్ను దీవించాలంటే నీ ఇష్టం ఏంటి ప్రభువా? నీ ఇష్టం ఏంటి తండ్రి? నీ ఇష్టాన్ని నేను జరిగించాలని ఎప్పుడన్నావా? పోనీ దేవుణ్ణి అడిగావా? పోనీ బైబిల్లో దేవుని ఇష్టం ఏంటో నువ్వు కనుక్కున్నావా? ఎప్పుడు లేదంటే క్రైస్తవులంతా అంతే. దేవుని ఇష్టంతో మనకు అసలు పనే లేదు, మన ఇష్టంతో మనకు పని. అంతే కదండి. ఇప్పుడు చూడండి, భోజనాలంట మనకిష్టమైందే వండారు. మనకిష్టమైంది వండారా లేదా? అంతే కదా. అది దేవునికి ఇష్టమో కాదు కనుక్కున్నారు. పోనీ ముందు మనం తిన్న తర్వాత ఏదైనా, ఆ తర్వాత దేవుడు. ఆయనకి ఇష్టమైన దాన్ని చెయ్యటం ఆయనకి ఇష్టం. అందుకే నాకు ఇష్టానుసారుడైన దావీదు అంటున్నాడు. చదవండి అన్నమాట 22వ వచనం. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచును. మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు అది సంగతి నేను చెప్పకుండానే నా ఉద్దేశాలన్నీ నెరవేర్చునని చెప్పి, ఎవరు గురించి ఎవరు సాక్ష్యం చెప్తున్నారు చెప్పండి? ఇప్పుడు నీ సాక్ష్యం గొప్పదా, దేవుడి సాక్ష్యం గొప్పదా? చాలా మంది సాక్ష్యాలు చెప్తారు. దేవుడు నా బర్రె పేడేయలేదండి, నేను నూనె రాసి ప్రార్థన చేసిన అమ్మటి బర్రె ఏం చేసిందట? పేడేసింది. ఇది సాక్ష్యం అండి, ఇదే సాక్ష్యం. నేను నా దగ్గరకు వచ్చి సాక్ష్యం చెప్పారండి నా సంఘంలో ఒక ఆమె పేరు రూతు. చాలా దూరం నుండి వచ్చి, పాపం 15 కిలోమీటర్ల నుండి చర్చికి వచ్చేది. సాక్ష్యం చెప్తాయి గారు అంటే నేనేందో అనుకున్నా, తీరా చూస్తే బర్రె పేడేయలేదంట. ఇవ్వండి సాక్ష్యాలు. పాలేదని అంటలే. 3 రోజుల నుండి గేదె పేడేయట్లేదండి, నేను ఎంతో బాధపడ్డానండి. నీ అమ్మటినే నూనె రాసి ప్రార్థన చేయగానే గేదె ఏం చేసింది? పేడేసిందండి. చాలా దేవుడు గొప్ప మేలు చేసిండండి. పేడేయటం గొప్ప మేల. ఏది గొప్పదో తెలియట్లేదు వీళ్ళకి. అంటే ప్రతిదానికి సాక్ష్యమే.
నువ్వు తిన్నదానికి సాక్ష్యమే, నువ్వు బయటికి పోయిన దానికి సాక్ష్యమే, నీ కుటుంబంలో ఏది జరిగినా సాక్ష్యమే. అసలు నీ సాక్ష్యం ఎవడికి కావాలా? మట్టిలో కలిసిపోయి నీ సాక్ష్యం గొప్పదా? దావీదు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు చూసారా, నా ఇష్టానుసారుడైన మనుషుడు, నేను చెప్పకుండానే నా ఉద్దేశాలు నెరవేర్చువాడు అని సాక్ష్యం ఇస్తున్నాడు. నా ఇష్టం ఏంటో ముందే తెలుసుకొని చేశాడట ఆయన. అది అసలు విషయం. నేను చెప్పలేదు ఆయనకి, దావీదుకు నేనేం చెప్పలేదు, కానీ దేవునికి ఏది ఇష్టమో అదే చెయ్యాలని నా ఉద్దేశాలు గ్రహించి వాటిని సఫలీకృతం చేశాడు, అవి క్రియల్లో పెట్టాడు, అవి చేశాడు. అందుకు దావీదు అంటే నాకు ఇష్టం. మనం చేయగలమట? మన ఇంట్లో ప్రార్థన పెట్టమంటాం, సంవత్సరానికో 2 సంవత్సరాలకు ఒకసారి ప్రార్థన పెడతాం. సంవత్సరానికి అయింది, సంవత్సరం అయిందా 2 సంవత్సరాలు అయింది, అసలు పెడుతున్నారండి వీళ్ళు? వీళ్ళు కదండి దొంగలు. అది ఆడవుడు సాతాను గారు చెప్పింది వీళ్ళ గురించే. అవునండి, నా కుటుంబంలో జక్కయ్య కుటుంబానికి రక్షణ వచ్చింది, నువ్వు ఈ రోజు నుండి నీవు కూడా అబ్రహాము కుమారుడివే అంటే నీ కుటుంబాల్లో దేవుణ్ణి ఆహ్వానించడం. సంఘమంతా వచ్చారంటే దేవుడు వచ్చినట్టు కాదా? సంఘంలో దేవుడు లేడా? ఎక్కడైతే 2-3 ఆయన నామమును కూడి ఉంటారో అక్కడ ఆయన లేడా? ఉన్నాడు. మరి నీ కుటుంబంలో ఎప్పుడైనా ప్రార్థన పెట్టుకోవాలని ఆలోచన వచ్చిందా? నీ కుటుంబానికి సమాధానం కావాలని ఎప్పుడైనా అనుకున్నావా? ఏం లేదు. అసలు మనకు ఖాళీ ఉండదు, టైం ఉండదు. ఒకవేళ అందరూ వచ్చారనుకో భోజనాలు పెట్టాలి, మనకి ఆడ ఖర్చు, ఇదంతా అవసరమా? అదేదో చర్చికి రమ్మంటే పోతే పోలే. సాతాను గారు చెప్పినట్టు రాదగిన విధంగా నా వాళ్ళంతా నీ దగ్గరకు వచ్చి కూర్చుంటారు. ఎట్ట కూర్చుంటారో తెలుసా? కాలు చాపుకుంటారు, కోళ్ళకు అనుకుంటారు, నిద్రపోతూ ఉంటారు, గీక్కుంటూ ఉంటారు, ఎక్కడో ఆలోచిస్తూ ఉంటారు, రకరకాలుగా ఉంటారు. వీళ్ళెవరు? వాడి బ్యాచ్. ఎవరు బ్యాచ్? అమ్మయ్య, మీరంతా ఎస్, మీరంతా సాతాను బ్యాచ్. అవునండి, నిజం, వాస్తవం ఒప్పుకోవాలి. ఎందుకంటే అబద్ధం ఆడకూడదు. యథార్థమైన మనసుతో మనమే సాతాను బ్యాచ్. ఆ సంవత్సరానికి కాదు, ఇప్పుడు సంవత్సరాలు గడిచినా ప్రార్థన పెట్టిన వాళ్ళు ఎంతమందో. అందుకే ఇష్టానుసారుడు. నువ్వు అసలు ఇంకా దేవుని ఉద్దేశాలు ఎప్పుడు తెలుసుకుంటావు? అసలు దేవుడు ఇది చేస్తే సంతోషిస్తాడన్న ఎప్పుడు అనుకుంటావు? దేవుని క్రియలకి నువ్వెప్పుడు పాలుభాగస్తుడు అవుతావు? ఇవన్నీ వదిలిపెట్టేసి ఒకవేళ అది చెయ్యాలంటే నీకు కష్టం, దేవునికి ఇష్టం నీకు కష్టం, ప్రార్థన పెట్టుకోవటం నీకు కష్టం. దేవునికి ఏది ఇష్టం? ఆయన నిన్ను నీ ఇంటికి ఆహ్వానిస్తే ఆయనకి ఇష్టం, నువ్వు ప్రార్థన పెట్టుకుంటూ చూడాలని ఆయనకి ఇష్టం. కానీ నువ్వేం చేస్తావు? ఇది చాలా కష్టం, నాకు వద్దండి, వాళ్ళ ఇంటికాడ పెట్టండి అత్త, కుటుంబంలో పాడులో పెట్టండి అత్త, లేకపోతే నందిపాడులో పెట్టండి అత్త, మా ఇంటికాడ వదిలేండి. ఎందుకంటే మా ఇంటికాడ అంటే చాలా ఖర్చుతో కూడిన పని, డబ్బులు కూడా అదే మాంసం తెచ్చుకోవడానికి డబ్బులు అయితే ఉంటాయి, చికెన్ తెచ్చుకోవడానికి డబ్బులు ఉంటాయి, అదే ఏదైనా రోగం వస్తే హాస్పిటల్కి పేటేనండి, ఆ పేటకు పోయి రోగాన్ని చూపించుకోవడానికి డబ్బులు ఉంటాయి, ప్రార్థనకైతే ఉండవు. వీళ్ళంతా ఎవరు బ్యాచ్? అందుకే దేవునికి కష్టం. దేవునికి ఇష్టమా కష్టమా? నిన్ను చూస్తే కష్టం. ఎందుకంటే నువ్వు ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నావు, కానీ అంతా ఉత్తిదే, అంతా ఉత్తిదే, నిజం కాదు ఇది, అంతా ఉత్తిదే, నాకు తెలుసు అంటాడు సాతాను గాడు. అవునా? అంతే కదండి. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అబ్బా, ఎవరు బ్యాచ్ చూడండి ఏం చేస్తున్నారు ఇలా. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేసిరి అని వ్రాయబడి ఉన్నట్లు వారిలో కొందరి వలె మీరు. అది సంగతి. నేను రాగానే చూసిన, ఇది విగ్రహారాధన కాదా అంటే ఇది విగ్రహారాధన. ఏమంటే వాక్యమే దేవుడై ఉండేనంటే ఎందుకంటే ఈ కవర్ చేయడానికి మళ్ళీ దీనికి ముసుగు ఉండొచ్చా అండి? అసలు దేవుని ఆత్మ సంచరించు స్థలంలో ఏంటండి బాబు?
దేవుణ్ణి ఆత్మ సంచరించు స్థలం ఏంటో తెలుసా? పుల్పీఠం లేదా బలిపీఠం అంటారు దీన్ని. బలిపీఠం అని బైబిల్లో, ఇంగ్లీష్లో పుల్పీట్ అని అంటారు. ఎక్కడేంటండి సాతాను రాజ్యం వెళ్తుంది. మళ్ళీ దానికి నేను కనపడకుండా నాకు ముసుకేస్తానంటే దయచేసి ఇకనైనా తీయండి. తీస్తారా? తీయండి అయ్యా. ఎందుకనంటే ఇంకోసారి చూస్తే నాకు కూడా భయం అయింది. అందుకే జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేసిరి అని చెబుతూ ఏమంటున్నాడు? వీళ్ళంతా విగ్రహారాధికులు అయిపోయారు. 8వ వచనం, మరియు వారి వలె మనము వ్యభిచరించకయుందుము, వారిలో కొందరు వ్యభిచరించి అందున, వ్యభిచరించడం అంటే శరీరం కలిసిపోవటం కాదు, అది గుర్తుపెట్టుకోండి. వ్యభిచారం అంటే ఏంటో తెలుసా? దేవుడు చెప్పే భాషలు కొన్ని బాగా ఆలోచించండి. వ్యభిచారం అంటే ఏంటో తెలుసా? ఒక పురుషుడు ఒక స్త్రీ కలిసి ఉండటం వ్యభిచారం అనుకుంటున్నారు. దేవుడు చెప్పింది అది కాదు. దేవుడు లోకం ఇటు రెండింటికి కలిసి ఉండటాన్ని వ్యభిచారం అంటాడు. ఇది ఎక్కడే చేయబెట్టి ఒకసారి అక్కడికి వెళ్ళి చదవండి. వ్యభిచారం అంటే ఏంటో మీకు అర్థమైంది. ఎక్కడ? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము. మనకు క్లియర్ కావాలి కదా. వ్యభిచారం అంటే అమ్మో అనుకుంటున్నాం, అది కాదు. ఇది ఏంటో చూద్దాం ఇప్పుడు. యాకోబు రాసిన పత్రిక తీయాలి, 4వ అధ్యాయం 4వ వచనం నుండి చదువుదామా? 4వ వచనం నుండి. అమ్మయ్యా, ఇది అసలు వాడు. వ్యభిచారులారా ఏం చేస్తున్నారు? ఈ లోక స్నేహము దేవుడితో వైరమని మీరు ఎరుగరా? దేంతో చేస్తున్నారు? ఇద్దరితో. ఇటు దేవుడు కావాలట, ఇటు లోకం కావాలట. వ్యభిచారం అంటే ఏంటి? ఒక్కడే భర్త ఉండాలా లేదా? ఉండాలా లేదండి? రాజులు అనుకుంటున్నారే ఒక 24 10 మందినో 30 మందినో చేసుకోవడానికి. రాజుల కాలాలు పోయినాయి. దేవుని కాలం ఇది. క్రైస్తవ కాలంలో ఒక్కడే భర్త ఉండాలి. ఆ భర్త క్రీస్తు అయి ఉండాలా? భర్త ఎవరై ఉండాలా? క్రీస్తు అయి ఉండాలా? వధువు సంఘం అయి ఉండాలా? ఆ సంఘంలో నువ్వు ఉండాలా? నీకు భర్తగా క్రీస్తు ఉండాలా? ఇది వదిలిపెట్టి భర్త క్రీస్తు అంటావు, అటు లోకం అంటావు. అటు లోకం కావాలా, ఇటు భర్త కావాలా? ఇటు దేవుడు కావాలా, అటు దెయ్యం కావాలా? రెండు కావాలంటే 2 పడవల మీద కాలెత్తే చచ్చేది ఎవరండి? మీరేనా? అందుకే చెప్తున్నాడు, వ్యభిచారులారా ఈలో అంటే వాళ్ళు ఎవరో తెలుసు. బాగా ఆలోచించండి. వ్యభిచారులు అంటే శరీరంతో కలవటం కాదు. అటు దేవుడు కావాలనే వాళ్ళు, ఇటు లోకం కావాలనే వాళ్ళు. వీళ్ళు రెండిటికి కలిసి ఉన్నారు, మధ్యలో ఉన్నారు. అదే మన భాషలో ఏమంటారు? ఉంటే వెచ్చగానే ఉండు, లేకపోతే చల్లగా ఉండు. నులివెచ్చగా ఉంటే ఏం చేస్తాడట? ఉమ్మేస్తాను అన్నట్టు. అర్థమైందండి? ఉంటే దేవుని వైపు ఉండు, ఖచ్చితంగా ఉండు, కఠినంగా ఉండు. ఏది దేవునికి ఇష్టమో అది జరిగించు. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు, నీ గురించి సాక్ష్యం ఇస్తాడు, నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. అంతేగాని అటు దేవుడు కావాలా, ఆదివారం వచ్చేసరికి దేవుడు కావాలా, శనివారం వరకు దెయ్యం కావాలా? ఏమండి? ఆదివారం నాడు దేవుడు కావాలా, మిగతా రోజులు ఎవరు కావాలా? మరి ఇప్పుడు నువ్వు ఎవరితో ఉన్నావు? చూసావా? ఈ దేవుడితో కాదు, అటు దెయ్యంతో ఉన్నారట. అదేనండి, వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు లోకముతో స్నేహము చేయకూడను వాడే దేవునికి శత్రువు. నువ్వు దేవునికి శత్రువు. నేను ఎట్లా ఆశీర్వదిస్తాడు చెప్పు. ఇప్పుడు నీ గురించి సాక్ష్యం చెప్పాలంటే ఎట్ట చెప్పు. ఏమి దేవునికి ఏమి ఇష్టమో చేసావా? నువ్వు చర్చికి వచ్చి ఎంతకాలం అయింది? దేవునికి ఏమి ఇష్టమో నేను చెయ్యాలని ఎప్పుడని అనుకున్నావా? ఏమీ చేయకుండా నన్ను ఆశీర్వదించు ప్రభువా, నన్ను దీవించు ప్రభువా, నా కుటుంబం చుట్టూ మంచి రెక్కలతోటి ఏం చేయాలట? కంచట, బాగా పెద్ద కంచె, మామూలుగా కాదు. దొంగోడు కూడా వచ్చి దూకి పోకూడదు, అంత పెద్ద కంచె ప్రభువా నా కుటుంబం చుట్టూ అంటారు. అసలు నువ్వు ఏం చేసినవని కంచె వెయ్యాలా? దేవుని కోసం ఎంత కష్టపడ్డవని కంచె వెయ్యాలా? దేవుని కోసం ఏమిని ఖర్చు పెట్టినవని కంచె వెయ్యాలా? దేవుని ఇష్టాన్ని ఏం జరిగించడమని కంచె వెయ్యాలి చెప్పు. దావీదు చేశాడు కాబట్టి రాజుని చేశాడు. మరి నువ్వేం చేసావు? ఏమి ఇష్టం చేసావు? ఏమికి దేవునికి ఏమి నచ్చిందని నేను కంచేసి దీవించాలో ఒకసారి ఆలోచించు. రాజుల మొదటి గ్రంథం చూడండి ఒకసారి. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం చదువుదాం.
15వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం ఇప్పుడు. దావీదు హిత్తీయుడైన 15వ అధ్యాయము 4వ వచనం. దావీదు ఆ. హిత్తీయుడైన ఆ, ఊరియా సంగతి యందు ఆ, తప్ప జీవిత దినములన్నీ ఉమ్. యెహోవా దృష్టికి ఉమ్. యథార్థముగా నడుచుకొనుచు ఉమ్. యెహోవా ఆ. అతనికిచ్చిన ఆ. ఆజ్ఞలలో ఆ. ఏది నిత్యమంతును ఆ. తప్పిపోకుండెను. ఇప్పుడు మీకు ఏమైనా అర్థమైందా? ఒక్క చిన్న తప్పు చేసేటట్ట ఒకటే ఏడుపట దావీదు. హిత్తీయుడైన ఉరియా భార్యని చెరపట్టినందుకు, ఉరియాని చంపించినందుకు ఎంత గోజాడాడో తెలుసా? 22వ కీర్తన మొత్తం చదవండి. నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడనాడితివయ్యా, నా ప్రార్థన ఆలకించయ్యా, నేను చేసింది తప్పయ్యా అని ఏడ్చి పశ్చాత్తాపడ్డట. ఇంక నేను ఎప్పుడు చెయ్యనన్నాడట. అవునా? తప్పు ఒప్పుకొని ఇక ఎప్పుడు చెయ్యనని దేవుని వైపు తిరిగి దేవుని కొరకే బతకటం నేర్చుకున్నాడట. ఆ బతకటం వల్ల దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. చూడండి ఒకసారి. దావీదు హిత్తీయుడైన ఉరియా సంగతి తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందు తప్పిపోకుండా ఉండెను. చూసావా దేవుడు ఎంత గొప్పగా సాక్ష్యం. ఒక్క తప్పు చేశాడు, నేను శిక్షించాను, నేను క్షమించాను. అంత గొప్పవాడు దావీదు అంటున్నాడు. దావీదు ఎంత గొప్పవాడో తెలుసా? ఒక తప్పు చేసినందుకు ఎంతో గోజాడాడట. ఇంక నేను ఎప్పుడు తప్పు చేయనని. మనం రోజు తప్పు చేసుకుంటున్నాం. మన దేవునికి ఇష్టమా? చెప్పండి. దేవునికి ఇష్టమైంది మనం చేస్తున్నామా? పోనీ రోజు తప్పు చేస్తున్నాం. దేవునికి ఇష్టమైంది ఏంటో తెలుసా? క్షమాపణ. అయ్యా తండ్రి నన్ను క్షమించి నేను ఎప్పుడూ ఆ పాపం చెయ్యను అంటాం. దేవునికి ఇష్టం. మనం ఆ ప్రార్థనే చెయ్యం. ఆశీర్వదించమంటమే. ఏ పాస్టర్ గారు వచ్చినా తలకాయ ఉంచుద్ది, అంతే కదండి. ఏ ఊరు నుండి వచ్చినా ముందు ప్రార్థన చేయండి మా కోసం అంటది. మారు మనసు లేదు, దేవునికి ఇష్టంగా బ్రతకటం లేదు. ప్రార్థన చేస్తే తగ్గిద్దా? పాపాలన్నీ నీ దగ్గర పెట్టుకుని ప్రార్థన చేస్తే తగ్గిద్దని ఎవరన్నారండి? అసలు నువ్వు ఆ పాపాల నుండి విడుదల పొందుకోవాలి కదా. ఆ పాప క్షమాపణ దేవుడి దగ్గర పొందుకోవాలా వద్దా? పొందుకున్న తర్వాత కదా నిన్ను ఆశీర్వదించేది. అది వదిలిపెట్టేసి ప్రార్థన చేయించుకోవడానికి ముందు వచ్చి మోకరిస్తే నేను ప్రార్థన చేస్తా, కానీ దేవుడు వేయాల్సిన రాయి నెత్తి మీద వేసేస్తాడు. నేను ప్రార్థన అయ్యగారు బాగానే ప్రార్థన చేస్తాడు, తప్పకుండా ప్రార్థన చేస్తాడు. కానీ అయ్యగారు మాట ఏంటంటే దేవుడు ఏంటండి చెప్పాలి. ఇప్పుడు నువ్వు తప్పు చేస్తే అయ్యగారు క్షమించండి. అసలు మనసే మారలేదు. నువ్వు ప్రార్థన చేస్తే నేను ఎంటున్నా అనుకుంటున్నావా? ఏమన్నాడు అది చదువుతారా? చాలా భయం అయింది. జాగ్రత్తగా చదవండి. ఇర్మియా గ్రంథం. ఇంక మళ్ళీ బైబిల్ పట్టుకోవాలంటే భయం అయింది. అంత గట్టి వాక్యం రాయించండి దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం అండి. ఏది టిక్కు పెట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ నేను ఈసారి ఎప్పుడు కొత్తను టిక్కు పెట్టుకోండి పెన్ను ఉంటే. కాబట్టి ఏం చేయాలా? ఏం చేయాలా? చెయ్యాలా వద్దా? ఏం చెప్పట్లేదు మీరు? ఎందుకు చేయొద్దు ప్రభువా? ఎందుకు ప్రభువా? ఎప్పుడైనా నా కోసం కష్టపడ్డారు ఇల్లు కుడుపులు పడోళ్ళు? పోనీ కంచె కట్టారు చర్చికి? పోనీ గోడ కట్టారా? ఈ రేకులు వేయడానికి ముందుకొచ్చారా? అసలు ఏమీ లేదు. ఆ భోజనం పెట్టడానికి ఒక 500 నేను ఇస్తానండి ముందుకొచ్చారా? మరి ఏం చేయాలా? ఈ జనుల కొరకు నీవు ప్రార్థన చేయకము, వారి కొరకు మొరనైనను ప్రార్థన అయినను చేయకము, నన్ను బతిమాలు కొనుకుము. ఏ పాస్టరో నీ మాట నేను, సతీష్ నీ ప్రార్థన నేను. బా ఎంత కఠినంగా చెప్పగలడంటే దేవుడు చెప్పిండు. మరి
ఎందుకంటే మారు మనసు లేదు, ప్రార్థన లేదు, ఆదివారం భక్తి లేదు, ఒక మోకరించి ముందుగా వచ్చి మోకరించి ప్రార్థన చేయటము తెలియదు. ఒక దేవునికి ఇస్తారా అంటే ఆ 10 రూపాయల నోటు కంటే ఎక్కువ బేరం అంటే ఒక్కొక్కసారి ఏమో ఈ కుటుంబల పాడులో అవసరమైతే ఇంకొక 100 మందిని కూర్చోబెట్టైనా వాళ్ళకు భోజనాలు పెట్టైనా దేవుని మాటలు వినిపించాలన్న ఖర్చు పెడదామన్న మనసు కూడా మనకు రాదు. వచ్చిందండి? రాదు. మనం ఒత్తే చాలనుకుంటాం. నలుగురు దేవుని మాటలు వింటే ఎవరికి మంచిదో తెలుసా? మీకు. ఆ కష్టాన్ని దేవుడు దీవిస్తాడు. మీకు చెప్పాను కదా, నలుగురికి వాక్యాన్ని పంచితే ఇందాకేమన్నాడు? ప్రకటించును నీ సువార్తను సకల జనులకు సహనముతో, సత్యవాక్యమును ప్రకటించును. విన్నారని పాట పాడారా? నిద్రపోయారా? పాడారా? సువార్త ప్రకటించడం కోసం అంటే ఎంత సహనమైన ఎంత కష్టమైన పడాలట. అది దేవునికి ఇష్టం, అది దేవుని కార్యం. దానికోసం ఎంత ఖర్చు అయినా పెట్టాలట. ఈ ఊరికి ఆ వాక్యాన్ని అందించినప్పుడు, ఇదిగో నేను నీ కోసం ఈ ఊరిలో ఉన్న వాళ్ళకి నీ వాక్యాన్ని ప్రకటించడం కోసం ఎంత ఖర్చు పెట్టి ప్రభువా నీ వాక్యాన్ని ప్రకటింపచేశాను నీ దాసుల ద్వారా. మారకపోని నేను నీ కోసం కష్టపడ్డాను, నీ కోసం నేను కష్టపడ్డాను ప్రభువా, నీ కొరకు నేను ఖర్చు పెట్టాను ప్రభువా. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నా వంతు బాధ్యత నేనేం చేశానో తెలుసా? సువార్త ప్రకటింపచేశాను. వాళ్ళు నమ్మలేదు, నీ చేతికి అప్పగిస్తున్నాను. ఇందుకు నేను కష్టపడ్డాను ప్రభువా అని చెప్పడానికి నీ దగ్గర ధైర్యం ఉందా? అసలు ఎప్పుడన్నా అట్లా చెయ్యాలన్న ఆలోచన ఉందా? లేదు. ఎందుకంటే అదంతా దేవుని కొరకు బ్రతికే వాళ్ళకి అది చెయ్యాలన్న ఆలోచన వస్తుంది. ఎంత ఖర్చైనా పెట్టాలి, ఎంత ఖర్చైనా దేవుని కోసం. నన్ను బ్రతికించే దేవుని కోసం నేను ఖర్చు పెట్టొద్దండి. పౌలు గారు అన్నాడు, బ్రతుకుటే క్రీస్తు కొరకు, చావైతే మేలు. నేను చచ్చిపోయినా పర్వాలేదు, ఆయన కోసమే బ్రతికేది అన్నాడు. మనం ఎవరి కోసం బతుకుతున్నాం? సాతానుగాడు చెప్పినట్టు బతుకుతున్నాం, సాతానుకు నచ్చినట్టు బతుకుతున్నాం. మరి మనము దేవుని ఇష్టాన్ని ఎప్పుడు జరిగిస్తాం చెప్పండి? అందుకే దావీదట ఒక్కటే తప్పు చేశాడు, అన్నీ కూడా నా ఇష్టానుసారంగా జరిగించాడు. ఈ కుణులపాడు సంఘం కూడా అన్నీ కూడా సాతానుగాడి ఇష్టాన్ని జరిగిస్తున్నారు, కానీ నా ఇష్టాన్ని పక్కకు నెట్టేశారు. కాబట్టి నేనేం చేయాలి? వీళ్ళని అండి ప్రార్థన చేస్తారా? చెయ్యి నాన్న నువ్వు. నేను ఏంటానా ఏమన్నా ఏమని చదివారు? ఏదో ఒకసారి మళ్ళీ చదవండి. నేను బాగా చెయ్యండి అంటున్నట్టు వినపడ్డది నాకు. కాబట్టి నీవు ఈ కొరకు ప్రార్థన చెయ్యకము, వారి కొరకు అసలు మొరనైనను చెయ్యకము. అసలు నన్ను బతిమలాడొద్దు, వీళ్ళ కోసం నన్ను బతిమలాడొద్దు. నేను నీ మాట వినను. అసలు నీ మాట నేను విన్ను. నువ్వు ఎంత ఏడ్చుకుంటూ ప్రార్థన చేసినా, వాళ్ళ మీద నెత్తి మీద చెయ్యేసి ప్రార్థన చేసినా నేను అసలు ఎన్నపో అన్నాడు. ఎవరి మాట ఏంటంటే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పాలి మీరు. ఎవరి మాట వింటాడు దేవుడు? ఏమండి? దేవుని ఇష్టాన్ని జరిగించిన వాడి మాట వింటాడండా? అవునా కదా? ఎందుకనంటే ఎవరు వచ్చినా ప్రార్థన చేయటం కాదు, అసలు నీ హృదయం పవిత్రంగా ఉందా? నువ్వు దేవుని ఇష్టాన్ని జరిగిస్తున్నావా? దేవుని ఇష్టం అయ్యేసరికి నీకు కష్టం అనిపిస్తుందా? కష్టమైన ఇష్టంగా భరించిన వాడు పౌలు గారు ఏమన్నాడు చూడండి ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం ఏమన్నాడు చూడండి. కష్టమైన దాన్ని ఎంత ఇష్టంగా అంటున్నాడు. 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నుండి నేను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న
దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. అసలు నేను కాదు జీవించేది, ఒకప్పుడు పౌలు కాదు జీవించేది, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు, దేవుడు నా యందు జీవిస్తున్నాడు. దేవుని కోసం నేను జీవిస్తున్నాను. ఎప్పుడన్నా అనుకున్నావట? నేను దేవుని కోసం దేవుని కోసం కష్టపడుతున్నా, దేవుని కోసం పని చేస్తున్నా, దేవుని కోసం బతుకుతున్నా, దేవుని క్రియలు జరిగించడానికి నేనున్నా అని ఎప్పుడైనా అనుకున్నావా? ఆ మాటే లేదు. ఆ మాట అనాలండి. ఆయన కోసం బ్రతికేవాడిని ఆయన రెక్కల చాటున భద్రపరుస్తాడు. ఆయన కోసం నువ్వు బ్రతికితే ఆయన నిన్ను రెక్కల చాటున భద్రపరుస్తాడు. ఆయన పనిని జరిగిస్తే, ఇష్టంగా, కష్టమైనా ఇష్టంగా జరిగిస్తే నిన్ను దీవించటానికి ఆయన హస్తం ఎప్పుడూ నీకు తోడుగా ఉంటుంది. అంతేగాని నీ ఇష్టాన్ని నీకు నచ్చినట్టుగా చేసుకుంటూ పోయి ఇది దేవునికి నచ్చినట్టు అనుకుంటే అట్ట కుదురుద్ది అండి. నువ్వు పాపం చేసి దేవునికి ఇష్టం అంటే అట్ట కుదిరిద్ది. దేవుడు నన్ను ఎట్ట చేసినా నన్ను క్షమిస్తాడు అనుకుంటున్నావా? ఏం చేసినా క్షమిస్తాడా? నీ తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఉన్నారు కదండి, పిల్లలు ఏదన్నా తప్పు చేశారనుకో, ఒకసారి చేశారు పోనీ అంటావు, రెండోసారి కొంచెం గద్దించి వదిలేస్తావు, మూడోసారి అదే చేశాడు, నాలుగోసారి అదే చేశాడు. ఇప్పుడు ఏం చేస్తారు? ఏం చేస్తారండి? పిల్లలు ఉన్నారా? ఏం చేస్తారు? మంచి పచ్చి బరిక తీస్తారు, వాతల పడిందాకా కొడతారు. కొట్టరా? కొడతారు. మరి దేవుడు ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు ఏం చేయాలా? కొట్టాలా రాయేయాలా? ఏం చెప్పట్లేదు నాకు. కొట్టాలా రాయేయాలా? వెయ్యాలా? మీకు ఒక చిన్న విషయం చెప్తాను, ముగించేస్తాను. ఇంకా టైం అయిపోయింది, మనకు అయిపోయింది కాబట్టి ఒక చిన్న సరదా విషయం చెప్తాను వినండి. ఒక రాణిగారు పాతకాలం నాట్లో ఒక రాణిగారిని యవ్వనస్తురాలైన యువరాణిని, అట్టయితే మీకు అర్థమైంది, బంధించేసి తీసుకుపోయి మంచి అరణ్యంలో, అడవిలో, అప్పుడు ఏమన్నారంటే ఒంటి స్తంభం మేడ అనేవాళ్ళు కదా, మీకు తెలుసా? ఒకటే స్తంభం లాగుండేదట, ఆ పైన మేడలాగుండేదట. ఆ స్తంభం మేడ మీద పెట్టేశారట, ఆ పైన గేట్ వేసేసారట, కింద గేట్ వేసేసారట, పై నుండి కిందకి రాకుండా. కొంతమంది వెళ్ళిపోయి ఆమె అక్కడే ఉంది. కట్టెలు ఏరుకోవడానికి అడవిలోకి వెళ్తారా లేరా? వెళ్తారు. మా సీమోన్ గారు లాంటి వాడు అడవిలోకి వెళ్ళాడు. ఆయన వెళ్ళలే, నాలాంటి వాడు అడవిలోకి వెళ్ళాడు. నేను అందుకే ఆయనకి చెప్పను, నా గురించే చెప్తాను. నాలాంటి వాడు అడవిలోకి వెళ్ళాడు. ఎందుకంటే కట్టెలు తెచ్చుకుంటేనే ఇల్లు గడిచేది కాబట్టి అడవిలోకి వెళ్ళాడు. ఎల్లంగా ఆయన రోజు చూస్తున్నట్టు ఆ స్తంభం మేడ చూస్తున్నాడు, కానీ వాడికి ఏం అర్థం కావట్లా. ఎక్కడో చివర్లో ఉన్న మేడ మీద ఏమండి యువరాణి ఉంది. ఆ యువరాణి ఏం కనపడుతుంది మనకి? ఏమీ కనపడదు, దూరంగా ఉంది, ఏం కనపడదు. ఈయనకి ఎంత చేపటికే కింద ఏరుకోవటమే. కట్టెలు ఎక్కడ ఏరుకుంటారు? పైన, కింద ఏరుకోవటమే. అప్పుడు ఆ దారిన ఆయన పోతా ఉంటే యువరాణి అంటే కేకలేస్తుందంట, నన్ను కాపాడండి అని కేకలేస్తుందంట. వీడికి ఏమైనా వినపడుతుందా? ఈడేంది ఒకటే ఆలోచన, కింద ఎన్ని కట్టెలు ఏరుకుంటే అన్ని డబ్బులు అని వీడు కట్టెలు ఏరుకుంటున్నాడు. చూసింది, పిలిచింది, వినపడలేదు. వినపడ్డా ఎక్కడో మనకెందుకులే అనుకున్నాడు వీడు. తర్వాత బంగారంలో ఉంది కదండి, యువరాణి గారి బంగారం ఉంటుందిగా, ఆ చైన్ తీసింది, వాడి ముందు ఇసిరేసేసరికి అబ్బా ఏంది బంగారం దొరికింది. ఎక్కడి నుండి వచ్చింది? ఇది పైనుండి వచ్చింది అన్న సంగతి తెలియట్లే. ఇంకేమైనా ఉన్నాయో అని కింద ఎత్తుకుతుండు, ఇంకేమైనా పక్కన ఏమైనా పడ్డాయో అని కింద ఎత్తుకుతుండు. సరేనని ఇంకొక దండ తీసి మళ్ళీ ఇసిరేస్తే అది కూడా తీసుకున్నాడు కానీ ఇంకా పక్కన చూస్తున్నాడే తప్ప పైన చూడాలే.
పక్కన చూస్తున్నాడు కానీ పైన చూడటంలే. వీడికి ఎంత చెప్పినా లాభం లేదని చెప్పేసి ఆ పక్కన ఒక రాయి ఉంటే తీసి నెత్తికేసి కొట్టంగానే దెబ్బ తగిలింది, గాయమైంది. అప్పుడు ఎవరు కొట్టారా అని చూసి మేలు చేస్తే కింద ఎతుకుతున్నావు కానీ పైన ఇచ్చిన వాడిని ఎతుకుతున్నావా నువ్వు అసలు? అంతే కదనే, మేలు చేసేవాడు పైన ఉన్నాడు, నీకు మేలు చేస్తున్నాడు. కానీ నువ్వు ఎప్పుడైనా పైకెత్తి చూసావా? తలెత్తి చూడవు. మనంతా పంది టైప్ అంటే మీకు ఎప్పుడన్నా తెలుసా? పంది ఏం చేసిందంటే ఎప్పుడు చూసినా కింద బురదలో ఎత్తుకుంటూ పోతా ఉంటది. మీరు చూడండి, పంది ఏం చేస్తుంది? కిందనే ఎత్తుకుద్ది, ఎప్పుడు తలెత్తి చూడదు. ఎప్పుడు తలెత్తి చూసా మంచిగా ఆడేం చేసిండంటే ఒక ఈడతోటి ఒక పోటు పొడిచి ఒక కర్ర మధ్యలోకి పెట్టి 2 కాళ్ళు ముందు కాళ్ళు వెనక కాళ్ళు కట్టేసి వెనక్కి తిప్పి చూడంగానే అప్పుడు వెళ్ళి కింతలైద్ది. అప్పుడు కనపడుతుంది పందికి దేవుడు ఉన్నాడు అన్న సంగతి. నిజమండి, అప్పుడు కనపడుతుంది పందికి. వీడికి కూడా అంతే, రాయి నెత్తి మీద పడ్డదాకా వీడికి ఏమీ కనపడలా. అప్పటి వరకు ఇచ్చిన బంగారపు చైను మరొకటి ఎంత ఇచ్చినా కానీ, ఎంత పిలిచినా కానీ, ఎంత ఆలోచించినా కానీ వీడు చూడటం లేదు. అందుకే నెత్తి మీద రాయటం కరెక్ట్ అంటారా కాదంటారా? కరెక్టా కాదా? వేయాల్సిందే. అంటే కుటుంబల పాడు వాళ్ళకి వేయాల్సిందే. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ రాయి పడకముందే మనం దేవుని ఇష్టాన్ని జరిగించాలి. అది కష్టమైన ఇష్టాన్ని జరిగించడానికి ఇష్టపడదామా? నిజమేనా? లేకపోతే దెబ్బ పడిన దాకా అట్టే ఉంటావా? ఇంకొకసారి ఒక్కొక్కరిని చూస్తే మంచం పట్టిస్తాడు. జాగ్రత్త, చాలా మందిని చూసి నేను అట్ట కూడా. చెప్పిన మాట వినకపోతే మంచం పట్టించిన తర్వాత అయ్యో ప్రభు, వాడు అప్పటిదాకా బైబుల్ పట్టుకోడు. అప్పుడు నెత్తి మీద ఏమన్నా తల కింద పెట్టుకుంటాడు బైబుల్. నెత్తి కింద ఎప్పుడు పెట్టుకుంటాడు తెలుసా? మంచం పట్టిన తర్వాత. మంచిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా బైబుల్ తీసావా? అసలు తీయడు. అందుకనే మనకు బాధ కలకముందే, మనకు రాయి తగలకముందే, దేవుని ఉగ్రత రాకముందే దేవుని ఇష్టాన్ని మన ఇష్టంగా జరిగించే వారిగా ఉండటానికి పడదామా? లేకపోతే సాతాను గారు చెప్పినట్టు వాళ్ళంతా ఒక బ్యాచ్ కాదు, నా బ్యాచ్ అంటండి. ఎవరి బ్యాచీలే? సాతాను బ్యాచ్గా ఉంటామా? దేవుని బ్యాచ్గానే ఉండండి. దేవుని కొరకే బ్రతకండి. దేవుని ఇష్టాన్ని నీ ఇష్టంగా భరించండి. నీకు కష్టమైనా ఇష్టంగా భరించండి. దేవుడు తప్పకుండా దీవిస్తాడు. ఓకేనా? అందరికీ వందనాలు.